నమస్తే జీవన రేఖ కార్యక్రమానికి స్వాగతం. ఐయుఐ అంటే ఏంటి, ఏ వయసు వారికి చేస్తారు, ఇక ఐయుఐలో కవలలు పుట్టే అవకాశం ఎంత శాతం ఉంటుంది, అలాగే ఐయుఐ ట్రీట్మెంట్ ఎలా ఉంటుంది, వీటి గురించి మాట్లాడడానికి ఫెర్టినైన్ సంతాన సాఫల్యత కేంద్రం నుండి డాక్టర్ ఉషా గారు మన స్టూడియోలో లైవ్లో అందుబాటులో ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని విషయాలు కూడా మనం తెలుసుకుందాం. అలాగే ఐయుఐకి సంబంధించి మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్స్కి కాల్ చేసి మీ డాక్టర్ గారితో మాట్లాడి మీ డౌట్స్ని క్లారిఫై చేసుకోవచ్చు. నమస్తే డాక్టర్. నమస్తే. హౌ ఆర్ యూ? యా, ఐఎమ్ ఫైన్. హౌ ఆర్ యూ? ఐఎమ్ ఆల్సో ఫైన్ మ్యామ్. సో మేడం, ఈ మధ్యకాలంలో చూసుకుంటే ఎక్కువ మహిళలు ఫేస్ చేస్తున్నటువంటి ప్రాబ్లం ఈ సంతానలేమి. సో దీనికి డిఫరెంట్ ట్రీట్మెంట్స్ కూడా వచ్చాయి, లైక్ ఐయుఐ, ఐవిఎఫ్ అండ్ కూడా. సో దీని ద్వారా వారు సంతానం పొందుతూ వాళ్ళ లైఫ్ని హ్యాపీగా లీడ్ చేస్తున్నారు. అంటే మేడం, ఇప్పుడు ఐయుఐ అంటే ఏంటి అసలు? ఐయుఐ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్ అండి. అండ్ దెన్ అది ఓపీడీని చేయొచ్చు. సో ఐయుఐ అనేది ఎగ్, ఫీమేల్ పార్ట్నర్లో ఎగ్ రిలీజ్ అయ్యే టైంకే మేల్ పార్ట్నర్ సెమన్ అనేది ప్రాసెస్ చేసి మంచిగా కదలే కణాలని గర్భసంచి లోపల పెట్టిస్తామన్నమాట. సో ఇదే ఐయుఐ ప్రాసెస్. సో మరి అంటే ఇప్పుడు ట్రీట్మెంట్, ఐయుఐకి సంబంధించి ట్రీట్మెంట్ అనేది ఎలా ఉంటుంది మేడం? యూజువల్గా పేషెంట్ యూజువల్గా ఒక కపుల్ పెళ్ళి అయిపోయిన తర్వాత 1 year న్యాచురల్గా ట్రై చేయమని చెప్తాం. దాని తర్వాత కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ న్యాచురల్ పద్ధతి ట్రై చేస్తాం. సో న్యాచురల్ పద్ధతిలో కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ ఐయుఐ అనమాట. సో ఐయుఐ ప్రాసెస్లో ఫస్ట్ డేట్ వచ్చిన 2వ రోజు ఫీమేల్ పార్ట్నర్ని రమ్మని చెప్తాము, స్కాన్ చేస్తాం. స్కాన్లో అండాశయ ఎలా ఉంది, ఎగ్స్ ఎన్ని నెంబర్ ఉన్నాయి, అండ్ దెన్ సిస్ట్ ఏదైనా ఉందా లేదా అనేది చూస్తాం. సో ఇప్పుడు స్కాన్లో మొత్తం నార్మల్ ఉన్నాయి అనుకోండి, పేషెంట్ హిస్టరీ బట్టి ట్యాబ్లెట్స్ ఆర్ ఫ్యూ ఇంజెక్షన్స్ కూడా ఇస్తామన్నమాట. సో ట్యాబ్లెట్స్, ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత వరుసగా స్కాన్ చేస్తాము. స్కాన్లో ఎగ్ సైజ్ పెరుగుతుందా లేదా, ఎగ్స్తో పాటు ఎండోమెట్రియం గర్భసంచి లోపల కూడా లైనింగ్ అనేది వస్తుందా లేదా అనేది చూస్తాము. వన్స్ ఎగ్ అనేది మంచిగా ఒక 2 centimeter సైజ్ వచ్చిన తర్వాత రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇస్తామన్నమాట. సో ఇంజెక్షన్ రిలీజ్ అవ్వడానికి ఇంజెక్షన్ ఇచ్చిన తర్వాత యూజువల్గా 36 hours తర్వాత ఐయుఐ అనే ప్రాసెస్ చేస్తాము. సో ఐయుఐ అనేది చాలా సింపుల్ ప్రొసీజర్. సో మీరు ఐయుఐ రోజు హాస్పిటల్కి వస్తారు, అండ్ దెన్ మీ మేల్ పార్ట్నర్ శాంపిల్ ఇస్తారు. ఆ శాంపిల్ని ప్రాసెస్ చేసి కొన్ని డిబ్రీస్, వేస్ట్ ప్రోడక్ట్స్ని తీసేస్తాము. అండ్ దెన్ కొన్ని మంచిగా మూవ్ అయిన స్పోమ్ని తీసుకొని మీ గర్భసంచి లోపల ఎక్కిస్తామన్నమాట. సో వన్స్ ఐయుఐ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మీరు ఆ ఐయుఐ బెడ్లో మీరు ఒక 10 minutes రెస్ట్ తీసుకోవాలన్నమాట. 10 minutes అయిపోయిన తర్వాత మీరు రావచ్చు. అండ్ దెన్ నెక్స్ట్ ఐయుఐ ప్రొసీజర్ అయిపోయిన తర్వాత మీకు హార్మోనల్ టాబ్లెట్స్ అనేది సపోర్టింగ్ హార్మోన్స్ అనేది ప్రొజెస్ట్రాన్, ఈస్ట్రోజన్, కొన్ని హార్మోన్స్ అనేది ఒక 2 weeks ఉంటుంది అనమాట. 2 weeks తర్వాత యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ చేసుకోమని చెప్తాం. కొందరికే లేట్గా కూడా యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో ఇన్ కేస్ పాజిటివ్ వచ్చింది అనుకోండి, ఇట్స్ వెల్ అండ్ గుడ్. ఇన్ కేస్ నెగటివ్ వచ్చింది అనుకోండి, మేబీ ఇంకొక 3-4 days తర్వాత మళ్ళీ రిపీట్ చేసుకోమని చెప్తాం అనమాట. సో దిస్ ఇస్ ఐయుఐ ప్రొసీజర్. సో మేడం, మరి ఇప్పుడు ఎన్ని ఎగ్స్ పెరిగితే ఐయుఐ చేయించుకోవడానికి వీలుంటుంది మేడం? సో యూజువల్గా మా టార్గెట్ అనేది సింగిల్ ఎగ్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు 2 eggs 3 eggs ఉంటే ట్విన్స్ పుట్టడానికి, ట్రిప్లెట్స్ పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. సో జనరలీ మా టార్గెట్ కూడా సింగిల్ అనమాట. సో సింగిల్ ఎగ్గే టార్గెట్ చేస్తాము. బట్ గైడ్లైన్స్ ప్రకారం 3 eggs కంటూ పైన ఉంటే మనం ఐయుఐ అనే ప్రాసెస్ చేయకూడదు అనమాట. ఎందుకంటే సో 3 eggs కంటూ ఎక్కువ ఉంటే వాళ్ళకి ట్విన్స్ అని పుట్టడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ జనరలీ సింగిల్ బేబీ అనేది కాంప్లికేషన్స్ అనేది చాలా తక్కువ అనమాట. ట్విన్ బేబీస్కే కొన్ని కాంప్లికేషన్స్ ఉంటాయి. ట్విన్ బేబీస్ ఒక బేబీ 3 months లోపలనే హార్ట్ బీట్ ఆగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ మదర్కే కొన్ని షుగర్ ప్రాబ్లమ్స్, కొంచెం థైరాయిడ్, అండ్ దెన్ లివర్ ప్రాబ్లమ్స్ అని రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి అనమాట. సో జనరలీ వీ ప్రిఫర్ సింగిల్ ఎగ్. సో కొంతమంది మహిళలు ఏజ్ పైబడిన వాళ్ళు కూడా ఉంటారు, వాళ్ళు కూడా పిల్లల కోసం చాలా ట్రై చేస్తుంటారు. వాళ్ళు కూడా ఈ ట్రీట్మెంట్కి అర్హులేనా మేడం? ఎస్. సో జనరలీ ఐయుఐ ప్రొసీజర్ అనేది 35 లోపల చేసుకుంటే ద సక్సెస్ రేట్ అనేది బాగుంటాయండి. సో 35 తర్వాత జనరల్లీ ఐయుఐ ప్రొసీజర్ అనేది మేము ప్రిఫర్ చేయము. మ్యాక్సిమం 38 years లోపల చేస్తామన్నమాట. ఎందుకంటే వన్స్ 35 years దాటిన తర్వాత ఊజైడ్
ఫీమేల్లో ఉన్న ఎగ్స్ క్వాలిటీ అనేది అఫెక్ట్ అవుతుంది అనమాట. అండ్ దెన్ ఐయుఐది సక్సెస్ రేట్ కూడా చాలా తగ్గిపోతుంది. సో జనరల్లీ 35 years మేము ఐయుఐ అనేది ప్రిఫర్ చేస్తాము. మేడం ఇక నేను విన్నది ఏంటంటే ఈ ఐయుఐలో జెండర్ తెలుస్తుంది అని విన్నాను, ఇది ఎంతవరకు కరెక్ట్ మేడం? ఏదైనా లైక్ విచ్ ఎవర్ ప్రెగ్నెన్సీ త్రూ న్యాచురల్గా కన్సీవ్ అయితే ఐయుఐ ఐవిఎఫ్ లైక్ త్రూ విచ్ ఎవర్ ట్రీట్మెంట్ మీరు కన్సీవ్ అయితే జెండర్ అనేది క్లియర్గా లైక్ 12 weeks అండ్ దెన్ మేబీ 12 weeks తర్వాత ఇంకా 16-20 weeksలో క్లియర్గా మనకు తెలుస్తుంది. బట్ యాజ్ పర్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా, యాజ్ పర్ ఆ రూల్, జెండర్ అనేది మేము చెక్ చేయకూడదు అనమాట. అండ్ దెన్ వీ షుడ్ నాట్ రివీల్ టు ద పేషెంట్ ఆల్సో, దట్ ఈస్ అగెయిన్స్ట్ ద లా. సో ఒక్కసారి ఐయుఐ చేయించుకొని అది ఫెయిల్ అయినాక నెక్స్ట్ కూడా మనం ఐయుఐ ట్రీట్మెంట్కి వెళ్ళొచ్చా మేడం? ఎస్, జనరల్గా ఐయుఐ ప్రొసీజర్ అనేది మనం మ్యాక్సిమం 3 times చేసుకోవచ్చు. యాజ్ పర్ కొన్ని గైడ్లైన్స్ ప్రకారం 6 times అంటారు కానీ, బట్ 3 times ఈజ్ ది బెస్ట్. 4th time 5th time అని మీరు చేసుకుంటే ద సక్సెస్ రేట్ అనేది ఎక్కువ ఏమి ఉండవన్నమాట. సో 3 times ఐయుఐ సైకిల్ మీరు చేసుకోవచ్చు. అండ్ దెన్ కన్సిక్యూటివ్గా నెక్స్ట్ మంత్ కూడా మీరు చేసుకోవచ్చు అన్నమాట. ఖచ్చితంగా గ్యాప్ అనేది అవసరం లేదు. అంటే మేడం ఇప్పుడు ఈ మహిళల్లో ఇది సంతానలేమి సమస్యకి మెయిన్ రీజన్ ఏంటంటారు మేడం? ఇప్పుడు 40% అనేది ఫీమేల్ వల్ల ఉండొచ్చు, 40% అనేది మేల్ వల్ల ఉండొచ్చు, రిమైనింగ్ 10 to 20% అనేది అన్ఎక్స్ప్లెయిన్ అనమాట. సో ఇప్పుడు ఫీమేల్లో అంటే గర్భసంచిలో గడ్డలు ఉండొచ్చు, ఫైబ్రాయిడ్, అడినోమయోసిస్ ఉండొచ్చు, ఆ ట్యూబ్లో ఏదైనా బ్లాక్ ఉండొచ్చు, ఆర్ లైక్ ఎగ్స్లో నెంబర్ ఆఫ్ ఎగ్స్ తక్కువ ఉండొచ్చు ఆర్ ఎక్కువ ఉండొచ్చు. సో ఇట్లా కొన్ని రీజన్స్ ఉంటాయన్నమాట. అండ్ దెన్ అండాశయంలో ఎండోమెట్రియోసిస్ ఉండొచ్చు, పీసీఓడి ఉండొచ్చు, అట్లా కొన్ని రీజన్స్ ఉంటాయి. మేల్స్లో సెక్షువల్ డిస్ఫంక్షన్స్ ఉంటాయి, లైక్ ఎజాక్యులేటరీ ఎరెక్టైల్ డిస్ఫంక్షన్స్ ఉంటాయి. అండ్ దెన్ మేల్స్లో కౌంట్ అనేది తక్కువ ఉండొచ్చు, ప్రోగ్రెసివ్ మోటిలిటీ లైక్ కణాల్ మంచిగా మూవ్ అయ్యే కణాలు అనేది తక్కువ ఉండొచ్చు. అండ్ దెన్ నార్మల్గా ఉన్న కణాలు కూడా తక్కువ ఉండొచ్చు. అట్లా మేల్స్లో కొన్ని రీజన్ ఉండొచ్చు, ఫీమేల్స్లో కొన్ని రీజన్ ఉండొచ్చు. అండ్ దెన్ ఒకటి అనేది అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అనమాట. అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటే మేల్స్లో అన్నీ నార్మల్ ఉండొచ్చు, లైక్ కౌంట్, కదలే కణాలు, మార్ఫాలజీ, లైక్ నార్మల్ స్పర్మ్స్ అనేది కూడా నార్మల్ లైక్ కరెక్ట్గా ఉండొచ్చు. అండ్ దెన్ ఫీమేల్స్లో గర్భసంచి బాగుండొచ్చు, ఎగ్స్ బాగుండొచ్చు, ట్యూబ్స్ కూడా ఓపెన్ ఉండొచ్చు, బట్ స్టిల్ వాళ్ళ ప్రెగ్నెన్సీ అనేది రాదనమాట. వాళ్ళని అన్ఎక్స్ప్లెయిన్ ఇన్ఫర్టిలిటీ అంటాం. సో బోత్ మేల్ అండ్ ఫీమేల్ వాళ్ళు ఇద్దరు ఈక్వల్గా కాంట్రిబ్యూట్ చేస్తారు. లైక్ బిఫోర్ మేజర్గా ఫీమేల్నే చెప్పేవాళ్ళు అనమాట, మీ వాళ్ళనే ప్రెగ్నెన్సీ రాలేదని. బట్ నౌ అట్లా కాదు, మేల్ 50% అంటే ఫీమేల్ కూడా 45 to 50% అవుతారు రీజన్. సో ఆడవాళ్ళు కావచ్చు, మగవాళ్ళు కావచ్చు, ఏ ఏజ్ బెస్ట్ మేడం ఈ పిల్లలు పుట్టడానికి? ఆల్వేస్ లెస్ దెన్ 30 years ఇస్ బెస్ట్ అండి, మ్యాక్సిమం 35 years. సో ఈ ఫీమేల్లో 35 years దాటిన తర్వాత, లైక్ కొందరికి ఇప్పుడు 30 years దాటిన తర్వాతనే అండాశలో ఉన్న నంబర్ ఆఫ్ ఎగ్స్ అనేది తగ్గిపోతుంది. అండ్ దెన్ 35 years దాటిన తర్వాత ఎగ్ క్వాలిటీ అనేది తగ్గిపోతుంది. సో దానివల్ల మీరు ప్రెగ్నెన్సీ వస్తే కూడా అది అబోర్షన్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది అనమాట. అండ్ దెన్ వన్స్ 30-35 years దాటిన తర్వాత గర్భసంచిలో గడ్డలు, వాపు అదన్నీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అండ్ దెన్ ఇన్ఫెక్షన్స్ కూడా రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. మేల్లో జనరల్గా మేల్లో 40-45 years ఓకే అంటాము. 45 years దాటిన తర్వాత కూడా వాళ్ళకి సెమన్ అనాలిసిస్ అనేది నార్మల్ ఉండొచ్చు, బట్ స్పర్మ్లో డ్యామేజ్ అనేది ఎక్కువ ఉంటుంది. సో జనరలీ ఫీమేల్స్లో 30 లోపల అంటే ఇట్స్ బెస్ట్, మ్యాక్సిమం 35 లోపల. మేల్స్లో 35-40 లోపల ఇట్స్ బెస్ట్. అలానే ఈ థైరాయిడ్ ప్రాబ్లం ఉన్న వాళ్ళకు కూడా పిల్లలు పుట్టే అవకాశం తక్కువగా ఉందని వింటూ ఉన్నాము. సో దీని గురించి ఏం చెప్తారు? సో యూజువల్గా థైరాయిడ్ ప్రాబ్లంలో 2 types ఉంటుంది అనమాట. ఒకటి హైపోథైరాయిడ్, ఒకటి హైపోథైరాయిడ్. సో ఇట్లా యూజువల్గా ఈ ప్రాబ్లం ఉన్నప్పుడు అందరికీ ప్రాబ్లం లైక్ కంప్లైంట్స్ ఉండాలని అవసరం లేదు. కొందరికి బ్లీడింగ్ తక్కువ రావచ్చు, కొందరికి బ్లీడింగ్ ఎక్కువ ఉండొచ్చు. అండ్ దెన్ హైపోథైరాయిడ్ పేషెంట్స్లో బ్లీడింగ్ తక్కువ వస్తుంది, వాళ్ళకి బరువు ఎక్కువ లైక్ పుట్ ఆన్ వెయిట్ అవుతారు. అట్లా కొన్ని కంప్లైంట్స్ ఉంటాయి. చాలామందికి కంప్లైంట్సే ఉండవు అనమాట. సో జనరలీ సైకిల్ రెగ్యులర్గా రాకపోతే ఆర్ లైక్ ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉంటే మీరు థైరాయిడ్ ప్రాబ్లం ఉన్నాయా లేదా అనేది చూసుకోవాలన్నమాట. అండ్ దెన్ థైరాయిడ్ ప్రాబ్లం అనేది ఇట్స్ ఈజీలీ ట్రీటబుల్ కండిషన్. సో మీరు జస్ట్ ట్యాబ్లెట్ మాత్రం కంటిన్యూ చేస్తే సరిపోతుంది. అండ్ దెన్ మీరు ఈ ట్యాబ్లెట్లో ఆ TSHని ఒక బ్లడ్ టెస్ట్ కూడా చేసుకోవాలి. ఆ TSH కంట్రోల్లో ఉందా లేదా అని చూసుకోవాలి. వన్స్ TSH
ఆ బ్లడ్ టెస్ట్ కంట్రోల్లో ఉంది, జనరల్గా ప్రెగ్నెన్సీకి ట్రై చేస్తున్నారంటే ఆ వాల్యూ TSH అన్న వాల్యూ <3 ఉండాలి, మోర్ దెన్ 0.5 ఉండాలి. సో ఈ వాల్యూలో మీ థైరాయిడ్ టెస్ట్ అనేది కంట్రోల్లో ఉంటే ప్రెగ్నెన్సీ అనేది రావడం ఇబ్బంది అని ఉండవన్నమాట. ప్రెగ్నెన్సీ ఖచ్చితంగా వస్తుంది. మేడం, ఇప్పుడు ఈ ట్రీట్మెంట్ చేయించుకున్నప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే మంచిదంటారు? సో జనరల్గా న్యాచురల్ పద్ధతి అయినా, IUI అయినా, IVF అయినా కొన్ని ఇన్స్ట్రక్షన్స్ అనేది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మన జనరేషన్లో పొల్యూషన్ ఎక్కువ అయిపోయినాయి, అండ్ దెన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్స్ అవసరం పడుతుంది, అండ్ దెన్ ఫుడ్ హ్యాబిట్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అనమాట. సో వన్స్ మీకు ఇన్ఫర్టిలిటీ ప్రాబ్లం ఉన్నాయి, నెక్స్ట్ మీరు ట్రీట్మెంట్కి ముందు వెళ్తున్నారంటే సో ఫస్ట్ మీరు ఫుడ్ మీద కాన్సన్ట్రేట్ చేయాలి. సో అవుట్ సైడ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి, డీప్ ఫ్రైడ్ ఫుడ్ అవాయిడ్ చేసుకోవాలి, హెల్తీ ఫుడ్ అనేది తీసుకోవాలన్నమాట. హెల్తీ ఫుడ్ అంటే ఫ్రూట్స్ ఎక్కువ, వెజిటబుల్స్ ఎక్కువ, అండ్ దెన్ నట్స్, కుదిరితే నట్స్ 4 నట్స్ తీసుకోవాలి. అండ్ దెన్ కొన్ని సీడ్స్ ఉంటాయి కదా, సన్ఫ్లవర్ సీడ్స్, చియా సీడ్స్, అట్లా మెలన్ సీడ్స్, అట్లా సీడ్స్ ఉంటాయి కదా, అదన్నీ తీసుకోవాలి అనమాట. అండ్ దెన్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్. సో లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది మీరు ఫ్రమ్ 20 years ఆర్ అట్లీస్ట్ ఫ్రమ్ 25 years నుంచి అయినా మీరు డైలీ వాకింగ్, జాగింగ్ అనేది రొటీన్గా మీరు స్టార్ట్ చేసుకోవాలన్నమాట. అండ్ దెన్ మీరు జిమ్కి వెళ్తున్నారంటే ఇట్స్ వెల్ అండ్ గుడ్. సో వాకింగ్, జాగింగ్, జిమ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన లైఫ్ స్టైల్ అనేది చాలా మందికి సెడెంటరీ లైఫ్ స్టైల్. సో ఆ సెడెంటరీ లైఫ్ స్టైల్ వల్ల చాలా ప్రాబ్లమ్స్ వస్తుంది అనమాట, అది ఒకటి. అండ్ దెన్ స్ట్రెస్ ఫ్రీ లైఫ్. సో స్ట్రెస్ని అవాయిడ్ చేసుకోవడం ఈజ్ బెటర్. అండ్ దెన్ నైట్ గుడ్ స్లీప్ ఉండాలి, అట్లీస్ట్ 7 to 8 hours స్లీప్ ఉండాలి. అండ్ దెన్ వాటర్ ఇంటేక్ కూడా మంచిగా ఉండాలి. సో ఈ చేంజెస్ అన్నీ మీరు చేస్తే అట్లీస్ట్ ఒక 15-20% ఎఫెక్ట్ అనేది మీ ఫర్టిలిటీ మీద ఉంటుంది అనమాట. సో ఇది ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. సో మేడం, ఇప్పుడు ఈ జనరేషన్లో ట్రెండింగ్ ఎట్లా అంటే కొత్తగా మ్యారేజ్ చేసుకునే వాళ్ళు కొన్ని ఇయర్స్ వెయిట్ చేసినాక పిల్లల సైడ్ ఆలోచిద్దామని వాళ్ళ ఆలోచన అలా ఉంటుంది. సో న్యాచురల్గా కన్సీవ్ కాకపోతే ఎన్ని ఇయర్స్ వెయిట్ చేశాక మనం IUI చేయించుకోవాలంటారు? సో యూజువల్గా 1 year న్యాచురల్గా ట్రై చేసుకోమని చెప్తాము. 1 year న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే మీరు ఒక ఫర్టిలిటీ డాక్టర్ని అప్రోచ్ అవ్వడం బెటర్. దట్టు మీరు 30 years లోపల ఉన్నారంటే మీరు 1 year అట్లా ట్రై చేసుకోవచ్చు. 30 years అబోవ్ అంటే 6 months ట్రై చేయడమే ఇట్స్ బెటర్ అనమాట. ఎందుకంటే ఇప్పుడు ఉన్న మన లైఫ్ స్టైల్కే చాలా బాడీలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి, అది తొందరగా మనకి కనపడుతుంది అనమాట. సో దాని ప్రకారం మనం ట్రీట్మెంట్ తీసుకోవచ్చు. సో ఇంకా మీరు లేట్ చేస్తే మనం ఉన్న ప్రాబ్లంకి సొల్యూషన్ అనేది కొంచెం ఇట్ టేక్స్ టైం అనమాట. సో జనరలీ 30 లోపల ట్రీట్మెంట్ తీసుకుంటే ఇట్స్ ఆల్వేస్ బెటర్. మెయిన్గా PCOD గురించి కూడా వింటూ ఉన్నాం. అంటే ఈ PCOD అంటే ఏంటి మేడం? ఇది కూడా ఉన్న వాళ్ళు IUI చేయించుకోవచ్చు అంటారా? ఎస్. సో ఫస్ట్ PCOD ప్రాబ్లం అనేది ఇప్పుడు ఆల్మోస్ట్ 80% ఆఫ్ ద పీపుల్కి ఈ ప్రాబ్లం ఉన్నాయన్నమాట. సో ఈ PCOD ప్రాబ్లం ఉన్నప్పుడు మీకు డేట్ కరెక్ట్గా వస్తుంది అనుకోండి, మీరు ఆల్మోస్ట్ ఒక 70-80% ఛాన్సెస్ ఉన్నాయి మీరు న్యాచురల్గా మీకు ప్రెగ్నెన్సీ రావడానికి. సో PCOS ఉన్నాకనే ప్రెగ్నెన్సీ రాదని మీనింగ్ లేదు. సో మీకు డేట్ కరెక్ట్గా వస్తుంది అంటే ఆల్మోస్ట్ 70% మీకు న్యాచురల్గా ప్రెగ్నెన్సీ రావడానికి ఛాన్సెస్ ఉన్నాయి. ఇన్ కేస్ మీకు డేట్ కరెక్ట్గా రాదు అంటే మీరు ఖచ్చితంగా ఒక ఫర్టిలిటీ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. అండ్ దెన్ మీ ఏజ్ తక్కువ ఉంది, అండ్ దెన్ పెళ్ళి అయ్యి జస్ట్ 3-4 years అవుతున్నాయి, అండ్ దెన్ మీ మేల్ పార్ట్నర్లు అన్నీ నార్మల్ ఉన్నాయి అనుకోండి, మీరు ఫస్ట్ మీకు వెయిట్ రిడక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. నేను ముందు చెప్పినలాగా లైఫ్ స్టైల్ మోడిఫికేషన్ అనేది చాలా ఇంపార్టెంట్. దాని తర్వాత ఫస్ట్ మనం న్యాచురల్ అనేది ట్రై చేసుకోవచ్చు. న్యాచురల్గా ఒక 3 cycles మాక్సిమం 6 cycles ట్రై చేసుకోవచ్చు. అప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే నెక్స్ట్ స్టెప్ ఇస్ IUI. సో IUI అనేది మీరు 3 cycles కూడా ట్రై చేసుకోవచ్చు. అప్పుడు కూడా మీకు ప్రెగ్నెన్సీ రాకపోతే ద థర్డ్ స్టెప్ ఇస్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతి అనమాట. ఓకే మేడం, ఇప్పుడు ఈ IUI ట్రీట్మెంట్లో కొన్ని మెడిసిన్స్ కూడా వాడుతుంటాం, దానివల్ల ఏమైనా సైడ్ ఎఫెక్ట్స్ వచ్చే అవకాశం ఉందంటారా? సో మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు అనమాట. జస్ట్ మైల్డ్ సైడ్ ఎఫెక్ట్స్ లాగా లైక్ వామిటింగ్, కొంచెం గిడ్డినెస్ అట్లా ఉంటాయి. మేజర్ సైడ్ ఎఫెక్ట్స్ ఏం ఉండవు. బట్ నంబర్ ఆఫ్ ఎగ్స్ ఎక్కువ ఉంటే ఓహెచ్ఎస్ అనే ఒక కాంప్లికేషన్ ఉంటాయి. బట్ ఆ కాంప్లికేషన్ అవాయిడ్ చేయడానికి ఇప్పుడు చాలా డ్రగ్స్ వచ్చాయన్నమాట. సో సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఈవెన్ టెస్ట్ ట్యూబ్ బేబీ పద్ధతిలో కూడా సైడ్ ఎఫెక్ట్స్ అనేది ఆల్మోస్ట్ వెరీ లెస్ 1-2% ఉండొచ్చు. అండ్ దెన్ IUIలో ఇట్స్
ఆల్మోస్ట్ నిల్ అనమాట. కాంప్లికేషన్స్ ఏం పెద్దగా ఉండవు. సో మేడం ఇప్పుడు ఫస్ట్ అటెంప్ట్లో ఐయుఐ ఫెయిల్ అయితే నెక్స్ట్ ప్రాసెస్ ఏం చేస్తారు, నెక్స్ట్ స్టెప్ ఏంటంటారు? సో నేను ఆల్రెడీ చెప్పినలాగా 3 cycles ఐయుఐ ట్రై చేస్తాము. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఐయుఐ ఫెయిల్ అయింది అనుకోండి, ఒక్కసారి మనం ఐయుఐ సైకిల్ ట్రై చేస్తే దానికి సక్సెస్ రేట్ అనేది 10 to 15% అనమాట. సో అవుట్ ఆఫ్ 10 మెంబర్స్లో 1 or 2 మెంబర్స్కే పాజిటివ్ వస్తాయి. సో ఇప్పుడు మీకు ఫస్ట్ ఐయుఐ నెగిటివ్ వచ్చింది అనుకోండి, నెక్స్ట్ డేట్ వచ్చిన సెకండ్ డే స్కాన్ చేసుకొని నెక్స్ట్ ఐయుఐ ప్రాసెస్కి మనం స్టార్ట్ చేసుకోవచ్చు. అలానే మెయిన్గా జెంట్స్లో చూసుకుంటే వాళ్ళకి డ్రింకింగ్, ఆల్కహాల్స్, స్మోకింగ్ ఉన్న వాళ్ళు కూడా వాళ్ళలో కణాలు తగ్గే అవకాశం కూడా ఉంటుంది. దానివల్ల దానికి ప్రెగ్నెన్సీకి కూడా ఎఫెక్ట్ అయ్యే ఛాన్స్ ఉందని విన్నాము. దీని గురించి చెప్పండి. ఎస్. సో ఇప్పుడు జనరలీ లైక్ ఎస్పెషలీ ఐటీ ఫీల్డ్లో ఉన్నవాళ్ళు, డ్రైవర్స్, వీళ్ళకన్నీ మీకు సెమన్ ప్రాబ్లం రావడానికి ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. ఎందుకంటే వాళ్ళు చాలా ల్యాప్టాప్ ఎక్స్పోజర్ అవుతారు. సో ఆ రేడియేషన్ వల్ల, అండ్ దెన్ మొబైల్స్ చాలా యూస్ చేస్తారు, అండ్ దెన్ ఇన్ జనరల్ ఇప్పుడు అందరూ మొబైల్స్ ఎక్కువ యూస్ చేస్తున్నారు. సో ఆ మొబైల్స్ వల్ల వచ్చిన రేడియేషన్, అండ్ దెన్ ఎస్పెషల్లీ మొబైల్స్ అనేది ప్యాకెట్లో పెట్టుకుంటారు. సో ఆ మొబైల్స్ వల్ల లైక్ వచ్చిన రేడియేషన్స్ అనేది స్పర్మ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో అట్లా ఐటీ ఫీల్డ్లో ఇట్లా ల్యాప్టాప్ యూస్ చేసినప్పుడు బికాస్ ఆఫ్ రేడియేషన్ స్పర్మ్ మీద ఎఫెక్ట్ ఉంటుంది. అండ్ దెన్ స్మోకింగ్, ఆల్కహాల్ వల్ల కూడా మీకు సెమన్ మీద ఎఫెక్ట్ ఉంటుంది అనమాట. సో మీరు వన్స్ న్యాచురల్గా ట్రై చేసిన తర్వాత పిల్లలు ఫామ్ అవ్వకపోతే నెక్స్ట్ ఖచ్చితంగా అందరూ సెమన్ అనాలిసిస్ అనేది చేసుకోవాలి. దాంట్లో ఎట్లా సెమన్ అనాలిసిస్ ఎంత డిఫరెన్స్ ఉంది అని చూసుకోవాలన్నమాట. సో జనరల్గా సెమన్ అనాలిసిస్లో టోటల్ కౌంట్ అనేది నార్మల్గా మోర్ దెన్ 15 million ఉండాలి. అండ్ దెన్ కదలే కణాలు మోర్ దెన్ 30% ఉండాలి అనమాట. అండ్ దెన్ మార్ఫాలజీ, నార్మల్ ఫార్మ్ ఆఫ్ స్పర్మ్ అనేది మోర్ దెన్ 4% ఉండాలి అనమాట. సో దీంట్లో చేంజెస్ బట్టి మీకు ట్రీట్మెంట్ ఉంటాయి. సో దీంట్లో మేజర్గా ఏం ప్రాబ్లం లేదంటే జస్ట్ ఒక యాంటీ ఆక్సిడెంట్, ఒక మల్టీవిటమిన్తో మనం ట్రీట్మెంట్ స్టార్ట్ చేసుకోవచ్చు. ఇన్ కేస్ కౌంట్ అనేది 10 to 15 million ఉన్నాయి, కదలే కణాలు 20% ఉన్నాయి అనుకోండి, మీరు ఐయుఐ అండ్ ప్రాసెస్ వెళ్ళడం ఇట్స్ బెటర్ అనమాట. సో దాంట్లో బెటర్ సక్సెస్ రేట్ ఉంటుంది అనమాట. బట్ స్టిల్ కౌంట్ అనేది చాలా తక్కువ వచ్చింది, లెస్ దెన్ 10 million వచ్చాయి. అండ్ దెన్ కదలే కణాలు కూడా ఇట్స్ 5 to 10% ఉన్నాయి. అండ్ దెన్ మార్ఫాలజీ కూడా 1%, నార్మల్ స్పర్మ్స్ అనేది కూడా 1% ఉన్నాయి అనుకోండి, మీకు బెటర్ ఆప్షన్ ఇస్ ఐవీఎఫ్ పద్ధతి అనమాట. సో చాలామంది న్యాచురల్గా ట్రై చేస్తారు, బట్ ఛాన్సెస్ ఆఫ్ గెటింగ్ ప్రెగ్నెన్సీ న్యాచురల్గా వచ్చేది ఇట్స్ వెరీ లెస్ అనమాట. అండ్ దెన్ మీరు ఇంకా వెయిట్ చేస్తే మేబీ 2-3 years తర్వాత ఇంకా సెమన్ అనేది డ్యామేజ్ ఎక్కువ అవ్వచ్చు. అండ్ దెన్ ఇంకా మీది సెమన్ అనాలిసిస్ అనేది ఇంకా కౌంట్, కదలే కణాలు అదన్నీ ఇంకా వర్సన్ అవ్వచ్చు అనమాట. సో మీ కనాల్ రిపోర్ట్ బట్టి మీరు కన్సల్టెంట్ డాక్టర్ని అప్రోచ్ అయ్యి, ఫర్టిలిటీ డాక్టర్ని అప్రోచ్ అయ్యి ట్రీట్మెంట్ తీసుకోవడం ఇట్స్ వెరీ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇప్పుడు ఆల్మోస్ట్ 40 to 50% ఆఫ్ ద ఇన్ఫర్టిలిటీ మేల్ కపుల్స్కి ఈ సెమన్ అనాలిసిస్లో చేంజెస్ ఉన్నాయి, చాలా అబ్నార్మాలిటీ ఉన్నాయి అన్నమాట. ఓకే మేడం, ఇప్పుడు ఐయుఐకి ఈ సెమన్ శాంపిల్ అనేది ఎంత మోతాదులో ఉంటే మంచిది అంటారు మేడం? సో ఈ సెమన్ శాంపిల్ అనేది అట్లీస్ట్ మోర్ దెన్ 10 million కణాలు ఉండాలి. అండ్ దెన్ కదలే కణాలు వచ్చి మోర్ దెన్ 20% ఉంటే ఇట్స్ బెటర్ అనమాట. మార్ఫాలజీ, నార్మల్గా లుకింగ్ స్పర్మ్ అనేది అట్లీస్ట్ ఒక 2 to 3% ఉంటే ఇట్స్ బెటర్. సో కొత్తగా మీ హాస్పిటల్కి వచ్చే వాళ్ళకి ముందుగా మీరు ఇచ్చే సజెషన్ ఏంటి మేడం? సో ఫస్ట్ ఒక కపుల్ వచ్చాక ఫస్ట్ హిస్టరీ తీసుకుంటాం, వాళ్ళకి పెళ్ళి ఎన్ని సంవత్సరం అయింది, ఫీమేల్ పార్ట్నర్లో వాళ్ళకి డేట్ కరెక్ట్గా వస్తుందా లేదా, దీని ముందు ప్రెగ్నెన్సీ వచ్చిందా లేదా, అబార్షన్ చేసుకున్నారంటే ఎందుకు చేసుకున్నారు, అప్పుడు ఏదైనా ప్రాబ్లం ఉండిందా, అండ్ దెన్ పాస్ట్ హిస్టరీలో షుగర్, బీపీ, థైరాయిడ్ అట్లా ఏదైనా ప్రాబ్లం ఉందా అనేది కొన్ని హిస్టరీస్ అడుగుతాం. అందులో సేమ్ మేల్ పార్ట్నర్ కూడా కొన్ని హిస్టరీ అడుగుతాం అనమాట. హిస్టరీ అడిగిన తర్వాత సో ఫస్ట్ ఫీమేల్ పార్ట్నర్కి చేసేది స్కాన్ అనమాట. స్కాన్లో మనకి గర్భసంచి ఎలా ఉన్నాయి, అండ్ దెన్ అండాశలో ఎనీ నెంబర్ ఆఫ్ ఎగ్స్ ఉన్నాయి, అండ్ దెన్ సిస్ట్ ఉన్నాయా లేదా అనేది మనకు తెలుస్తుంది అనమాట. అండ్ దెన్ మేల్ పార్ట్నర్లో చేసేది అనేది ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ఇంపార్టెంట్ టెస్ట్ అనేది సెమన్ అనాలిసిస్. సో సెమన్ అనాలిసిస్ అనేది యూజువల్గా ఒక 3 days గ్యాప్లో చేస్తామన్నమాట. సెమన్ అనాలిసిస్లో నేను ముందే చెప్పిన కౌంట్, కదలే కణాలు, మార్ఫాలజీ ఇదన్నీ చూస్తాం. సో ఫస్ట్ వచ్చిన కపుల్కే ఫీమేల్ పార్ట్నర్లో స్కాన్ అనేది ఇంపార్టెంట్, అండ్ దెన్ మేల్ పార్ట్నర్లో కనాల్ టెస్ట్ అనేది ఇంపార్టెంట్. అండ్ దెన్ ఇన్ కేస్ అవసరం పడితే ఫీమేల్ పార్ట్నర్లో ట్యూబ్ టెస్ట్ కూడా చేసుకోవడం బెటర్.
ఒకవేళ ఇప్పుడు ట్యూబ్స్ బ్లాక్ అయితే ఈ ఐయుఐ ట్రీట్మెంట్కి ఓకేనా మ్యామ్, ఎలిజిబుల్ వాళ్ళు? నో. సో ఐయుఐ మనం చేయాలంటే ఆ ట్యూబ్స్ అనేది ఓపెన్ ఉండాలి అనమాట. ఇన్ కేస్ ట్యూబ్లో బ్లాక్ ఉంటే మనం ఎక్కడ బ్లాక్ ఉంది అనేది చూసుకోవాలి. మనం లాప్రోస్కోపీ హిస్ట్రోస్కోపీ చేసుకొని ఎక్కడ బ్లాక్ ఉంది అనేది చూడాలి అనమాట. సో యూజువల్గా బ్లాక్ ఉంటే లైక్ అగైన్ ట్యూబ్లో డిఫరెంట్ పార్ట్స్ ఉంటాయి. లైక్ ఫస్ట్ లైక్ ప్రాక్సిమల్ పార్ట్, మిడిల్ పార్ట్ అండ్ డిస్టల్ పార్ట్. సో ప్రాక్సిమల్ పార్ట్లో చిన్న చిన్న బ్లాక్ ఉంటే మనం క్లియర్ చేయడానికి ఛాన్సెస్ ఉన్నాయి. బట్ అడిషన్స్ లైక్ బ్లాక్ అనేది కొంచెం డెన్స్గా ఉన్నాయి అండ్ దెన్ మిడిల్ పార్ట్లో లాస్ట్ పార్ట్ డిజిటల్ పార్ట్లో బ్లాక్ ఉంటే జనరల్గా ఆ బ్లాక్ని రిలీజ్ చేయడం ఇట్స్ డిఫికల్ట్ అన్నమాట. సో బ్లాక్ని రిలీజ్ చేయడం ఇట్స్ క్వైట్ డిఫికల్ట్. కొన్ని కండిషన్లో రిలీజ్ చేయడానికి కుదురుతుంది. అండ్ దెన్ ఎస్పెషల్లీ పిల్లలు వద్దన్న ఆపరేషన్ అయిపోయిన తర్వాత కూడా కొందరు పిల్లలు మళ్ళీ రీకనెక్టింగ్ ఆపరేషన్కి వస్తారనమాట. సో దానికి కూడా మనం సర్జరీ చేయొచ్చు, బట్ దానికి సక్సెస్ రేట్ అనేది చాలా తక్కువ అనమాట. సో ఈ ట్యూబ్ అనేది చాలా సెన్సిటివ్ స్ట్రక్చర్, చాలా మైక్రోస్కోపిక్ స్ట్రక్చర్ అనమాట. సో వన్స్ ఆ ట్యూబ్లో డ్యామేజ్ వస్తే ఇట్స్ అ డ్యామేజ్. దాన్ని మళ్ళీ మనం కంప్లీట్గా రీకన్స్ట్రక్ట్ చేయడం అనేది ఇట్స్ డిఫికల్ట్. ముఖ్యంగా ఇప్పుడు త్వరగా గర్భం రావాలంటే వాళ్ళు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలంటారు? సో ఫస్ట్ పెళ్ళి అయిపోయిన తర్వాత ఇప్పుడు మీకు సైకిల్ రెగ్యులర్గా వస్తున్నాయి అనుకోండి, మీరు లైక్ ఫస్ట్ డేట్ వచ్చి ఆగిపోయి ఒక 4 days ఆర్ లైక్ అట్లీస్ట్ డే 8 నుంచి డే 18 మీరు ఎవ్రీ ఆల్టర్నేట్ డే న్యాచురల్గా ట్రై చేస్తూ ఉండాలి. దట్ ఈస్ ఇంపార్టెంట్. అండ్ దెన్ ఫుడ్ అనేది లైక్ హెల్దీ ఫుడ్ తీసుకోండి. నాట్ జస్ట్ ఫర్ ప్రెగ్నెన్సీ మాత్రం కాదు, హెల్త్ రిలేటెడ్. లైక్ అవుట్ సైడ్ ఫుడ్ కంప్లీట్గా అవాయిడ్ చేయడం అనేది కష్టం అనమాట. అట్లీస్ట్ ఫ్రీక్వెన్సీ అనేది మీరు తగ్గించుకోవచ్చు. లైక్ వీక్లీ వన్స్ ఆర్ 2 weekly once అట్లా తగ్గించుకోవచ్చు. అండ్ దెన్ అదర్ లైక్ లైఫ్ స్టైల్ మోడిఫికేషన్, లైక్ మీరు ప్రెగ్నెన్సీ ట్రై చేసినప్పుడు వాకింగ్ జాగింగ్ వెళ్ళొచ్చు అని చాలామంది అడుగుతారు. వెళ్ళొచ్చు, వాకింగ్ వెళ్ళొచ్చు, జాగింగ్ కూడా వెళ్ళొచ్చు, ఇన్ఫ్యాక్ట్ జిమ్ కూడా వెళ్ళొచ్చు. బట్ వెయిట్ లిఫ్టింగ్ అది మాత్రం కొంచెం అవాయిడ్ చేసుకోవడం బెటర్ అనమాట. అండ్ దెన్ గుడ్ స్లీప్, స్ట్రెస్ఫుల్ లైఫ్ స్టైల్ని అవాయిడ్ చేసుకోండి. సో మంచిగా నిద్రపోండి. సో స్ట్రెస్ తీసుకోకుండా న్యాచురల్గా ట్రై చేసుకోండి. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్. ఓకే మేడం. సో ఇవన్నీ పక్కన పెడితే మీ హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి మేడం? ఎక్కడెక్కడ బ్రాంచెస్ ఉన్నాయి? సో మాకు 49 వచ్చి సికింద్రాబాద్, కుక్కట్పల్లి, ఎల్బీ నగర్, బంజారా హిల్స్. వీ హ్యావ్ 4 branches అనమాట. అండ్ దెన్ మాకు ఆంధ్రాలో కూడా విజయవాడలో ఉంది, వైజాగ్లో ఉంది, వరంగల్లో ఉంది, తిరుపతిలో ఉంది. వీఆర్ కమింగ్ అప్ విత్ కర్నూలు బ్రాంచ్ కూడా తొందరగా ఓపెన్ చేస్తామన్నమాట. సో వీ హ్యావ్ మల్టిపుల్ బ్రాంచెస్. ఓకే మేడం. సో మరి ఈ హాస్పిటల్ యొక్క ప్రత్యేకతలు ఏంటి, స్పెషాలిటీస్? సో ఇప్పుడు మా హాస్పిటల్లో హౌ వీఆర్ డిఫరింగ్ ఫ్రమ్ అదర్ హాస్పిటల్ అంటే, సో మాకు డే 5 కల్చరింగ్ సిస్టమ్ అనేది ఉన్నాయన్నమాట. సో డే 5 వన్స్ మీరు ఐవీఎఫ్ పరిధికి వెళ్ళినప్పుడు ఎంబ్రియో బేబీస్ ఫామ్ అయిన తర్వాత డే 3, డే 5 ఎంబ్రియోస్ అని ఉంటాయన్నమాట. సో జనరలీ కొన్ని చిన్న సెంటర్స్లో డే 3 అట్లా ట్రాన్స్ఫర్ చేస్తారు. ఎందుకంటే డే 5 ట్రాన్స్ఫర్ చేయాలంటే మనకి ఆ కల్చరింగ్ సిస్టమ్ అనేది అవసరం పడుతుంది. వీ హ్యావ్ అ గుడ్ కల్చరింగ్ సిస్టమ్. సో ఇప్పుడు మేము అందరికీ డే 5 బేబీసే పెడుతున్నాము. డే 5 బేబీస్ పెడితే ద సక్సెస్ రేట్ అనేది ఎక్కువ అనమాట. సో అది ఒకటి. అండ్ దెన్ జిల్ట్రిక్స్ అలారం సిస్టమ్ ఉన్నాయన్నమాట. సో చాలామందికే మా స్పర్మే యూస్ చేస్తున్నారా, మా ఎగ్గే యూస్ చేస్తున్నారా అనేది చాలా డౌట్ ఉంటుంది అనమాట. సో వాళ్ళకి ఒక ఆర్ఐ విట్నెస్ కార్డ్ సిస్టమ్ అనేది ఇచ్చేస్తాము. సో దాంట్లో మీకు ఎగ్ తీసినప్పుడు, పికప్ చేసినప్పుడు, మీరు సెమన్ శాంపిల్ ఇచ్చినప్పుడు ఆ కోడ్ని అన్ని లోడ్ చేస్తామన్నమాట. సో మాకు మిక్సింగ్ ఆఫ్ గ్యామెట్స్ అనేది ఉండవు. ఇన్ కేస్ అక్కడ మిక్సింగ్ ఏదైనా జరిగితే విల్ గెట్ అన్ అలారం సిస్టమ్. అండ్ దెన్ మాకు ఈ ఆర్ఐ విట్నెస్ సిస్టమ్ ఉంది కాబట్టి సో మిక్సింగ్ ఆఫ్ గ్యామెట్స్ అనేది ఆప్షనే లేదు. సో దట్ విల్ గివ్ ద గ్యారంటీ. లైక్ చాలామంది లైక్ మాదే పెడతారా అని అడుగుతారనమాట. సో వాట్ వీ కెన్ సే ఇస్ 100% మీరు యూ క్యాన్ ట్రస్ట్ us. మీకు డౌట్ ఉంటే యూ క్యాన్ బేబీ పుట్టిన తర్వాత కూడా మీరు DNA టెస్ట్ చేసుకోవచ్చు. సో యూ క్యాన్ ట్రస్ట్ us, అది ఒకటి. అండ్ దెన్ సెమెన్ సెపరేషన్ టెక్నిక్లో ఇప్పుడు మ్యాక్స్ మైక్రోఫ్లూయిడిక్స్ ఇప్పుడు చాలామందికి నేను ఆల్మోస్ట్ 40-50% ఆఫ్ ది మేల్ పార్ట్నర్కి ఈ సెమెన్ అబ్నార్మాలిటీ ఉన్నాయని చెప్పాను కదా. సో ఇప్పుడు ఆ మంచి స్పర్మ్ తీసుకోవడానికి మైక్రోఫ్లూయిడిక్స్, మ్యాక్స్ అట్లా కొన్ని టెక్నిక్స్ కూడా మేము యూజ్ చేస్తున్నాం. సో దీస్ ఆర్ ద ఫ్యూ థింగ్స్ విచ్ వీ ఫాలో.
ఓకే మేడం. ఇప్పుడు ఈ ప్రెగ్నెన్సీ విషయంలో న్యూలీ మ్యారీడ్ కపుల్స్ కావచ్చు, అలాగే లేట్ మ్యారీడ్ కపుల్స్కి మీరు ఇచ్చే సలహాలు సూచనలు ఏంటి మేడం? యా, సో స్ట్రెస్ తీసుకోకండి, నేను చెప్పిన లైఫ్ స్టైల్ ఫాలో అవ్వండి. 1 year న్యాచురల్గా ట్రై చేయండి. ఇఫ్ మీరు లెస్ దెన్ 30 years ఉంటే, అప్పుడు కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే జస్ట్ మీరు అట్లీస్ట్ ఎవాల్యుయేట్ చేసుకోండి. ఎక్కడ ప్రాబ్లం ఉంది, ఏదైనా ప్రాబ్లం ఉందని ఎవాల్యుయేట్ చేసుకోండి. ఇన్ కేస్ మీకు 35 years దాటితే, మీకు 6 months ట్రై చేసిన తర్వాత కూడా ప్రెగ్నెన్సీ రాకపోతే ఖచ్చితంగా మీ డాక్టర్ని అప్రోచ్ అవ్వాలి. అండ్ దెన్ ఫ్యామిలీ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్, క్యారియర్ ఈజ్ ఆల్సో ఇంపార్టెంట్. సో చాలామంది ఇప్పుడు క్యారియర్ కోసం ఫ్యామిలీని పోస్ట్పోన్ చేస్తున్నారు. దానివల్లనే చాలా ప్రాబ్లమ్స్ వస్తున్నాయి అన్నమాట. వాట్ ఐ సే ఇస్, మీరు రెండుకు ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వండి. యూ ఫినిష్ యువర్ ఫ్యామిలీ ఆల్సో అలాంగ్ విత్ యువర్ క్యారియర్ సిస్టమ్. ఇఫ్ ఇట్ ఈస్ డిఫికల్ట్, క్యారియర్ అనేది మనం ఒక నెక్స్ట్ 2-3 years తర్వాత, లైక్ అట్లీస్ట్ 4 years తర్వాత వీ క్యాన్ గెట్ ఇట్. బట్ వన్స్ ఫ్యామిలీ అనేది మీ గర్భసంచి, ఇట్స్ అన్ సిస్టమ్ అనమాట. ఇట్స్ అ వర్కింగ్ సిస్టమ్. ఏదైనా చేంజ్ అయింది, ఏదైనా మార్పు వచ్చిందంటే దాన్ని కరెక్ట్ చేయడం ఇట్స్ క్వైట్ డిఫికల్ట్ అనమాట. సో మీరు ఫ్యామిలీకి ఈక్వల్ ఇంపార్టెన్స్ ఇవ్వాలి. అండ్ దెన్ ట్రై టు కన్సీవ్ యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్. మీకు ప్రెగ్నెన్సీ అనేది ప్లాన్ చేసుకోండి. పెళ్ళి అయిపోయిన తర్వాత అట్లీస్ట్ ఇఫ్ యూ వాంట్ టు హ్యావ్ అంతేనా. సో ఇప్పుడు చాలా మంది కూడా డ్యూయల్ ఇన్కమ్, నో కిడ్స్ అనే త్రూలోనే వెళ్తూ ఉన్నారు. ఓకే మేడం, ఐయుఐ గురించి దాని యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, ఎలా యూజ్ చేసుకుంటారు, చాలా చక్కగా వివరించారు. థ్యాంక్ యూ మేడం. ఇది ఇవాల్టి జీవన రేఖ. నమస్తే.